పైసా ఖర్చు లేకుండా లక్షలు సంపాదించే బిజినెస్ అది. జనాల నమ్మకమే వారికి పెట్టుబడి. ప్రతి అమావాస్య వీరికి పండగే. చీకటి పడిందంటే అస్సలు కథ మొదలవుతుంది. కానీ అదే అమావాస్య వారి మ్యాజిక్ కు రివర్స్ మ్యాజిక్ చేసింది. ఆర్థిక సమస్యలున్నా ఆరోగ్య సమస్యలున్నా డోంట్ వర్రీ, చిటికలో మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించేస్తామంటూ పాత బస్తీలో టెస్ట్ వేసిన నకిలీ బాబాల పనిపట్టారు హైదరాబాద్ పోలీసులు. కార్డన్ సెర్చ్లతో దొంగలను లాకప్లో వేసి బాల కార్మికులకు విముక్తి కల్పించిన పోలీసులు పాత బస్తీలోని దొంగ బాబాలపైన నజరు పెట్టారు. ప్రతి అమావాస్యలాగే ఈ అమావాస్య రోజు రాత్రి భక్తులు వస్తారని ఫుల్ సెటప్తో దుకాణాలు తెరిచారు. కానీ పోలీసులు ఎంటర్ అవడంతో బెదిరిపోయారు. అక్కడున్న సెటప్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. విచిత్రమైన గెటప్లో ఉన్న ఫోటోలు, క్షుద్ర పూజలు చేయడానికి జంతువుల ఎముకలు, జనాలు ఫోటోలు, బూడిద, ఇలా కంప్లీట్ గా చిన్న సైజు పాతాళ భైరవి సెట్టింగే బయటపడింది. సింగిల్ మంత్రంతో సమస్యలు దూరం చేస్తామంటూ ప్రజలను నిలువునా దోచుకుంటున్న బలాబీర్ సింగ్, ముఖేష్ కుమార్, సంజీవ్ కుమార్, శ్రీకాంత్ సాగర్, యాదయ్య, నందు అలియాస్ దేవానంద్ అనే నకిలీ బాబాలకు తమ మంత్రాల రుచి చూపించారు పోలీసులు. సౌత్ జోన్ పరిధిలో 18 టీమ్స్ ఏర్పాటు చేసి సౌత్ జోన్ పరిధిలో ఈ యొక్క మంత్రగాళ్లు, నకిలీ మంత్రగాళ్లపైన దాడి చేయడం జరిగింది. దానిలో భాగంగా 6 మందిని కస్టడీ తీసుకున్నాము. ఈ 6 మంది కూడా చాలా అమాయకమైన ప్రజల యొక్క బాధల్ని, వాళ్ళకున్న కష్టాలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ప్రలోభపరిచి వీళ్ళ దగ్గర అతీత శక్తులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి మంచిగా బాగు చేస్తామని నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు లూటీ చేస్తున్నారు. దొంగ బాబాల నకిలీ మంత్రాల బాధితులు ఎక్కువ కావడంతో సడన్ అటాక్ చేసి అందరినీ లాకప్లో పెట్టారు. వీరంతా చాలా కాలంగా జనాలను బురిడీ కొట్టిస్తూ అందిన కాడికి దోచుకున్నారు. చదువుకున్న వారు కూడా వీరి మాయలో పడి జేబులు ఖాళీ చేసుకున్నారు. అమావాస్య రోజు బాబాలకి మంచి గిరాకీ ఉండటంతో అదే రోజు వారికి స్పాట్ పెట్టారు పోలీసులు.